ఇది వచ్చేసి వన్‌ప్లస్ జెడ్2 బ్లూటూత్ లోపల ఎట్లా ఉంటది అని చెప్పేసి చూపిస్తా. ఆల్మోస్ట్ అన్ని వైర్ బ్లూటూత్‌కి అయితే సేమ్ ప్రాసెస్ ఉంటది. వన్ సైడ్ వచ్చేసి ఫంక్షన్ బటన్ సంబంధించింది ఉంది. అంటే దీని లెఫ్ట్ అండ్ రైట్ ఉంటది కదా! దీని మీద రైట్ సైడ్ ఇచ్చిర్రు. అంటే ఈ వాల్యూమ్ కంట్రోల్, టచ్ కంట్రోల్ మొత్తం సంబంధించి వన్ సైడ్ ఇచ్చిర్రు. అండ్ ఇటువైపే దీనికి సంబంధించిన చిప్పలు ఇచ్చిరనమాట. ఇది సింపుల్ చెప్పేది ఒక రోబో అని చెప్పొచ్చు. ఎలా పనిచేయాలి, పాటలు పెట్టినప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎట్లా ఛార్జింగ్ తీసుకోవాలి, వాల్యూమ్ మనం ఇక్కడ బటన్ నొక్కే కొద్దీ ఇందులోనే బ్లూటూత్‌లో ఎలా తగ్గించాలి అనే మొత్తం ఫంక్షన్ బటన్ మొత్తం చేసేది ఈ చిప్పలే. సో, ఇది ప్రతి ఒక్క బ్లూటూత్‌లో ఆల్మోస్ట్ ఇంతే ఉంటది. అండ్ ఇంకొక సైడ్ ఏమో బ్యాటరీ ఇచ్చిర్రు. సేమ్ ఫోన్ బ్యాటరీ లెక్కన ఉంది ఇది కూడా. కాకపోతే మన ఫోన్ బ్యాటరీ కన్నా కొంచెం చిన్నదనమాట. చిన్నది కొంచెం రౌండ్‌గా ఉంటది. మన ఫోన్ బ్యాటరీ ఏమో కొంచెం పెద్దది, వెడల్పు ఉంటది. ఫోన్ సైజ్‌ని బట్టి బ్యాటరీ సైజ్ కూడా పెరుగుతా ఉంటది. సన్నగానా, లావుగా అనేది. సో, ఇది కొంచెం చిన్నగా లావుగా ఇచ్చిర్రు. అందుకనే మనం కొన్నిసార్లు నెక్ బ్యాండ్ బ్లూటూత్ వాడేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఏసుకుంటాం కదా! సో, దీనికి సంబంధించిన బడ్స్ వన్ సైడ్ నొప్పొస్తా ఉంటది. ఏదో ఒక సైడు. అంటే ఎటువైపు అయితే బ్లూటూత్ ఉంటదో అటువైపు నొప్పొస్తది. ఈ బ్లూటూత్ ఈ నెక్ బ్యాండ్ మొత్తంలో బరువుండేదంటూ ఉంటే ఇదొక్కటే అనమాట. బ్యాటరీ ఉన్న సైడ్ బరువు ఎక్కువుంటది. అందుకని నరాలనేది ఒకటే సైడ్ నడుస్తా ఉంటది. దీన్ని ఎక్కువసేపు వాడడం వల్ల. బరువు పడి అనమాట. ఈవెన్ అర కేజీ రాయైనా సరే సాయంత్రం దాకా లేపకుండా కొండంత బరువు అయితదని చెప్పేసి అంటారు కదా! సో, సేమ్ ఫార్ములా ఇందులో కూడా. ఎటువైపు అయితే బ్యాటరీ బరువు ఉంటదో అటువైపు ఎక్కువ బరువు ఉంటది. ఇంకో సైడ్ ఓన్లీ చిప్ ఉంటది. చిప్ అనే బటన్స్ ఉంటాయి కాబట్టి పెద్ద బరువు ఉండదు. వీటితో కంపారిజన్ ఇదే బరువు అనమాట. నరాలకి చిన్న సున్నితమైన బరువైనా సరే బరువు కొండ లెక్కన అనిపిస్తది. ఇదొచ్చేసి ఇందులో వచ్చిన మ్యాగ్నెట్స్. ఇవి ఐరన్ మ్యాగ్నెట్స్ అనమాట. ఇవేం చేస్తాయంటే ఇందులో పాటలు మనం పెడతాం కదా! పాటలు పెట్టినంక దీనికి కమాండ్ ఎళ్తది అండి. ఇది ఎట్లా పని చేయాలో ఇది చూస్తది కదా! మనం పెట్టే పాటలు మార్చేదేమో అంతా ఇందులో ఉంటది కాబట్టి పాటలు పెట్టినంక ఇందులో నుంచి పాటలనేవి ఇది తీసుకొని వైర్ల ద్వారా పంపిస్తది. వైర్ల ద్వారా ఎళ్ళినంక కాపర్ వైర్లు ఉన్నాయి కదా! ఈ కాపర్ వైర్ల ద్వారా వీటిలోకి వెళ్తది. ఈ బ్లూటూత్‌లోకి, ఈ బడ్స్‌లోకి. ఇందులోకెళ్ళినంక కరెంట్ లెక్క పాస్ అయిన ఈ పాటలు ఇందులో తిరిగి ఆ మాటలే అంటే పాటలకు సంబంధించిన మాటలే ఈ అయస్కాంత శక్తి వల్ల మళ్ళా పాటలకి వినబడతా ఉంటది. అంటే సింపుల్ చెప్పాలంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇట్ గివ్స్ పర్మిషన్ అనమాట. ఇట్ గివ్స్ పర్మిషన్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ circulates in a flow by the help of copper wire and converts in the form of words by the help of magnetic field. Means electrical energy, the combination of working together electrical energy and magnetic field energy is called Bluetooth by the help of electricity. ఇది బ్లూటూత్ సింపుల్ డెఫినేషన్ అని చెప్పొచ్చు. సో, బ్లూటూత్ అయితే ఇలా ఉంటది. మాక్సిమం అన్ని బ్లూటూత్‌లో ఇంత ఉంటది. వైర్‌లెస్‌లో కూడా ఇంతే ఉంటది. కాకపోతే బ్యాటరీ సైజ్ కొంచెం దాని బ్లూటూత్ డిజైన్‌ని బట్టి ఉంటదనమాట. ఏదైనా బ్యాటరీ కూడా డిజైన్‌ని బట్టి ఉంటది. ఫోన్ డిజైన్ సైజ్ ఎట్లా ఉంటదో దాని ప్రకారమే బ్లూటూత్‌లో కూడా డిజైన్, దాని సైజు, దాని బ్యాటరీ కెపాసిటీని బట్టి ఉంటది. బ్యాటరీ కెపాసిటీ పెరిగే కొద్దీ బరువు పెంచుతా ఉంటారు. బరువు పెంచే కొద్దీ ఎక్కువ సేపు వస్తా ఉంటది బ్లూటూత్ ఛార్జింగ్ టైం మనకు కూడా వాడేటప్పుడు. సో, ఇది బ్లూటూత్‌లో ఇన్‌సైడ్ ఉండే పార్ట్స్ అనేవి మాక్సిమం ఇట్లనే ఉంటాయి.